లక్ష్మి ఏమైంది లక్ష్మి? లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి? లక్ష్మి లక్ష్మి కళ్ళు తెరు లక్ష్మి. లక్ష్మి అయ్యయ్యో ఏమైందండి? ఇప్పటివరకు బాగానే మాట్లాడారు కదా. ఏమైందో తెలియట్లేదమ్మా. లక్ష్మి 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 లే లక్ష్మి. లక్ష్మి ఏమైంది లక్ష్మి? కళ్ళు తెరు లక్ష్మి. ఇటు చూడు లక్ష్మి. లక్ష్మి లక్ష్మి ఉండండి, నీళ్ళు తీసుకొస్తాను. లక్ష్మి కళ్ళు తెరు లక్ష్మి. లక్ష్మి కళ్ళు తెరిచి చూడు లక్ష్మి. లక్ష్మి మంచినీళ్ళు తాగమ్మా. ఇదిగో మంచినీళ్ళు తాగు లక్ష్మి. లక్ష్మి ఇంకొంచెం తాగు. నీకు ముందే చెప్పాను దాని గురించి ఆలోచించకు అని. కనిపించలేదనే బాధపడ్డావుగా. చూసి తరించావా? అది చేస్తున్న నీచమైన పనులు చూసి నా గుండె ఎప్పుడు ఆగిపోయింది లక్ష్మి. కానీ గుండెని బండ చేసుకుని బతుకుతున్నాను. పిల్లలు తప్పు చేస్తే పెంపకం బాగోలేదేమోనని తండ్రి బాధపడి వదిలేస్తాడు. కానీ అదే తల్లికైతే కడుపు కోత లక్ష్మి. దాన్ని ఆ పరిస్థితుల్లో చూసి నీ కన్న పెగ్గు కదిలిపోయి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు లక్ష్మి, రాకూడదు. నాలాగే నువ్వు గుండె రాయి చేసుకో. పదలక్ష్మి. గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళింది? ఇంటికి తాళం వేయలేదు, ఫోన్ చేసి చెప్పలేదు, కనీసం పక్కింటి వాళ్ళకు కూడా చెప్పలేదు. లక్ష్మి ఆగు. నువ్వు ఇలా రోడ్డు మీద ఏడుస్తూ వెళ్తుంటే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు లక్ష్మి? నేను నీకు ముందే చెప్పాను, స్పృహ తప్పి పడిపోయావు, నీరసంగా ఉన్నావని. నందిని దగ్గరికి రేపు వెళ్దామంటే వినలేదు. బయలుదేరాక వెనక్కి వెళ్ళటం ఎందుకు అన్నావు. అయినా దాని గురించి ఇంకా ఎందుకు బాధపడటం? వీడితో ఇలా తిరుగుతుంది కాబట్టే ఆ వికాస్ బాబు దీన్ని వదిలేసి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత అది ఎలాంటిదో అర్థమైందండి. ఇక దాని గురించి ఆలోచించడం అనవసరం. మనకి ఒక్కతే కూతురు నందిని, సరేనా? పద. అక్కడ చూసింది చూసినట్టుగా మర్చిపో. నందిని చూడంగానే అమృత విషయం చెప్పి ఏడవకు. దానికి అమృత అంటే ప్రాణం.
చిన్నపిల్ల అది తట్టుకోలేదు. అలాగేనండి. కళ్ళు తుడుచుకో. నందిని, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏంటి అడిగితే సమాధానం చెప్పేంటి? ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళానండి. నాకు అబద్ధం చెప్పడం అలవాట్లేదు. అమృత అక్క కోసం వెళ్ళాను. ఏంటి ఇల్లు వాకులు వదిలేసి మీ అక్క కోసం వెళ్ళావా? మీ అక్క కోసం వెళ్ళేటప్పుడు నేను గుర్తు రాలేదా నీకు? ఏంటి అలా చూస్తున్నావు? సమాధానం చెప్పు. ఎందుకండి విషయం తెలుసుకోకుండా అంత సీరియస్ అవుతారు? ఏయ్ మాట్లాడుకో. మీ అక్క విషయాలన్నీ నాకు తెలుసు, నాకు చెప్పక్కర్లేదు. ముందు నుంచి మీ అక్క ఎలాంటిదో ఎవరెవరితో తిరిగిందో నాకు కళ్ళారా చూశాను. అలాంటి అక్కకు చెల్లెలువైనా మీ నాన్న మీద గౌరవంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. అలాంటిది ఇంట్లో పనులన్నీ వదిలేసి ఇప్పుడు మీ అక్క గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? అదేంటండి అలా అంటారు? అమృత మా అక్క, తనకేమైందో తెలుసుకోవడం నా బాధ్యత. అది ఎలాగో బజారు మనిషి, చెడిపోయింది. దానికోసం నువ్వు తిరుగుతుంటే నిన్ను అలాగే అనుకుంటారు. ఏంటండి ఆ మాటలు? నోటికి హద్దు పద్దు లేకుండా మాట్లాడమేనా? కొంచెం కూడా గౌరవం లేదా? ఆ చేసే పనులకి గౌరవం కూడానా? మా అక్కని అది గిది అంటే నేను ఊరుకోను. ఏంటే మీ అక్కనంటే నీకు పౌరుషం వస్తుంది? మా అక్కనంటే నాకు కోపం రాదా? ఆ రోజు మీ అక్కని దగ్గర తీయకుండా దూరం పెడితేనే నిన్ను పెళ్లి చేసుకుంటాననే కండిషన్ మీదే మన పెళ్ళయింది. మరి నా మాటను నువ్వు లెక్క చేయకుండా నా పర్మిషన్ లేకుండా బయటికెళ్ళి పెద్ద తప్పు చేసావు. మరి నాకెందుకు కోపం రావాలి? తను కష్టాల్లో ఉంటే వెళ్ళడం తప్పెలా అవుతుంది? మళ్ళీ అదే మాట. అది చచ్చినా వెళ్ళకూడదు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను మా అక్కని వదులుకోలేను. వెళ్తాను. వెళ్ళకూడదని చెప్తున్నాను, విను. నేను వెళ్తానండి, వెళ్తాను. ఎంత పొగరే నీకు! నిన్ను బాబు, ఏంటి బాబు ఇది? ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైంది నందు? ఏమైందో నువ్వైనా చెప్పు బాబు. అమృత ఎక్కడా కనిపించలేదని పెద్ద ఆరిందలా బాధపడుతూ మాట్లాడుతుంది. అంకుల్, నేను పెళ్లికి ముందే చెప్పాను అమృత గురించి కానీ అమృత విషయం గురించి కానీ ఈ ఇంట్లో మాట్లాడకూడదని. అలా జరిగితే మా బంధువులతో నేను ఇబ్బంది పడాల్సి వస్తుందని మీకు చెప్పానా లేదా? చెప్పావు బాబు. మరి ఆ విషయం తెలుసు కూడా అమృత కోసం బజార్లు పట్టుకొని తిరిగి తిరిగి ఇప్పుడు ఇంటికి వచ్చింది. బాబు వెంకట్రావు, అది చిన్నపిల్ల, దానికేం తెలీదు. నా ముఖం చూసి దాన్ని వదిలే బాబు. ఏంటి అంకుల్ ఇది? మీరు నాకు సంజాయిషి చెప్పుకోవడం ఏంటి? మొదటిసారి మా కాపురం ఎలా ఉందో చూడడానికి వచ్చారు. మీతో కలిసి సంతోషంగా భోంచేద్దాం అనుకున్నాను. కానీ ఇలా గొడవ పడుతూ కనిపించడం నాకు బాధగా ఉంది. సరే, ఇంకో రోజు నేనే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాను. ఇప్పుడు వద్దులేండి. ముందు నందినికి నచ్చ చెప్పండి. నాకు పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తాను. సరే బాబు, నందినికి మేము నచ్చ చెప్పి వెళ్ళిపోతాం. నువ్వు త్వరగా ఇంటికి వచ్చాయి. అలాగే అంకుల్. ఏంటమ్మా ఇదంతా? నాన్న, మీ అక్క గురించి మేమే పట్టించుకోవట్లేదు. నీకెందుకమ్మా? వదిలే. ఎలా వదిలేయాలి నాన్న? అక్క నాన్న అవుట్ హౌస్ కి వెళ్తే అక్క గురించి నువ్వే మాట్లాడకు. నాకేం చెప్పొద్దు. అది కాదు నాన్న, అక్క బ్రతికుందో లేదో. లక్ష్మి, ఊరుకో.
ఏంటి నువ్వు కూడా? ఏంటండి మనకి ఈ పరిస్థితి? అది నందిని సంసారాన్ని కూడా చెడగొడుతోంది కదండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అక్క నా సంసారాన్ని ఎందుకు చెడగొడుతుంది? అక్క కోసం వెళ్తే తప్ప? హోసు పిచ్చిదానా, మీ అక్కకి ఏమీ కాలేదే. మీ అక్క క్షేమంగా నిక్షేపంగా ఉంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును, నువ్వు చెప్పినట్టు మీ అక్క అవుట్ హౌస్లో లేదు, అది నిజం. ఆ వికాస్ బాబుని వదిలేసి ఇంకో వ్యక్తితో తిరుగుతోంది. అతను పెళ్లి చేసుకోబోతున్నానని మీ నాన్నగారితోనే చెప్పాడు. అమ్మా ఏంటమ్మా నువ్వు చెప్పేది? లేదు, అక్క ఎప్పటికీ అలా చేయదు. మీరు పొరబడి ఉంటారు. లేదమ్మా, అమ్మ చెప్పింది నిజం. ఆ అబ్బాయి నాకు కూడా తెలుసు. వికాస్ బాబుతో పెళ్లిపేటలు ఎక్కవలసిన మీ అక్క ఇంకొకరి భార్య అయి కారులో ఊరేగుతుంది. ఆ అబ్బాయే స్వయంగా మీ అక్కను చూపించి నా భార్య అన్నాడమ్మా. చూడమ్మా, మీ అక్క చేసిన నీచమైన పనులు చూసి తట్టుకునే శక్తి మాకుంది. కానీ మీ అక్క ఇలా ఎందుకు చేస్తుంది అని ఆలోచించడానికి కూడా నీ శక్తి చాలదు. అల్లుడు గారు చాలా మంచి వ్యక్తి. ఆ రోజు మీ అక్కకి మనకి ఎటువంటి సంబంధం లేదనే మాట ఇచ్చి నీ పెళ్లి చేశాను. ఆ మాటకు విలువిచ్చి ఆ అబ్బాయి మనకిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందమ్మా. అంతేగాని అక్క గురించి ఆలోచించి మీ ఇద్దరు గొడవపడి సంసారాన్ని పాడు చేసుకోకు. నువ్వు మీ ఆయన ఏ గొడవ పడకుండా సంతోషంగా ఉండాలమ్మా. మీరిలా గొడవ పడితే మేము చూడలేం తల్లి. మా ఆశలన్నీ నీ మీదేరా. మీ ఆయనతో గొడవ పెట్టుకోకు. వెంకట్రావు చాలా మంచి వ్యక్తి అమ్మా. దయచేసి మా మర్యాద దక్కించమ్మా. నాన్న ఊరుకో అమ్మా, ఊరుకో. ఏడవకమ్మా, ఏడవకు. ఇప్పుడు ఏమైందని? మా అమ్మవు కదూ. అవునమ్మా, అమృత గురించి ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? సుబ్బలక్ష్మి అక్క ఇంటికొచ్చి చెప్పింది. సుబ్బలక్ష్మి? సరే లక్ష్మి, అల్లుడు గారు వస్తే నందిని తొందరపడి మాట్లాడిందని నచ్చజెప్పు. ఈలోగా నేను బయటికి వెళ్ళొస్తా. అలాగేనండి. సుబ్బలక్ష్మి, పోనీలే కదా అని వదిలేస్తే నా కూతురు కాపురంలోనే గొడవలు పెడతావా? వదలను, నిన్ను వదలను. నెత్తి మీద తలక మించిన భారాలు పెట్టుకుంటే ఇలాగే మెడనరాలు లాగేస్తాయి. అబ్బా, వాకుండా సరిగ్గా రాయవే. ఇప్పుడు ఇది కామ్గా ఉంది, దారిలోకి వచ్చింది అనుకోకండి. మీ చెల్లెలు కోతి కొండముచ్చి ఎప్పుడు కొంప ముంచుతుందో తెలీదు. పద్మ, తను ఇప్పుడు బయటికి వెళ్ళటం లేదు కదా, చక్కగా ఇంటి పట్టునే ఉంటుంది, ఇంటి పనులు చేస్తుంది. ఏమో మన కళ్ళు గప్పి బయట ఏం చేస్తుందో ఏమో. పద్మ, నీదంతా చాదస్తం. తను మారిపోయింది అంటున్నాను కదా, అందులో అనుమానం ఎందుకు? అనవసరంగా సుబ్బలక్ష్మి మీద నోరు పారేసుకోకు. అయినా నీ తమ్ముడు సరైన వాడైతే ఈ పాటికి ఎప్పుడో పెళ్లి చేసేవాడిని. వాడు ఎందుకు పనికిరాని బేవర్సలా తయారాడు. ఆ వెంగయ్య సంగతి సరే సరి. నా తమ్ముడు అలా తయారవడానికి కారణం నీ చెల్లెలే.
వాడు బేవర్స్ అయినా మీ తెంగరబుచ్చిన మా తమ్ముడు తప్పితే ఎవ్వరు పెళ్లి చేసుకోరు. పద్మ, సుబ్బలక్ష్మి అంటే నీకెందుకంత చులకనా? ఈ మధ్య కుదురుగానే ఉంటుంది కదా, పైగా ఎవరి విషయాల్లో కలగజేసుకోకుండా బుద్ధిగా ఉంటుంది. అలా పెట్టనే గడ్డి. పద్మ, ఒక నిమిషం ఆగు, ఎవరో చూస్తాను. ఎవరండి మీరు? నా పేరు కృష్ణమూర్తి. నన్ను అందరూ కిరాణా కొట్టు కృష్ణమూర్తి అంటారు. సరే, ఎవరు కావాలి మీకు? సుబ్బలక్ష్మి ఉండే ఇల్లు ఇదే కదా? అవును, ఇదే. ఏంటి విషయం? ముందు నన్ను లోనకి రానిస్తే అన్ని విషయాలు చెప్తాను. అమ్మో, కృష్ణమూర్తి అంకుల్ నా మీద కంప్లైంట్ చేయడానికి వచ్చుంటాడు కన్ఫర్మ్. సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి! హలో, నేను సుబ్బలక్ష్మి అన్నయ్యని. విషయం ఏంటో నాతో చెప్పండి. ఏమయ్యా, అసలు నీకు బుద్ధుందా? చెల్లెల్ని ఇలాగైనా పెంచడం? ఏంటండి మా ఇంటికి వచ్చి మాతోనే మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఊరుకోవమ్మా, మీ సుబ్బలక్ష్మి చేసే పనులు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ముందు పిలవండి అమ్మాయిని. సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి! అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? మీ చెల్లెల్ని గాడిదలకు రోడ్డు మీదకి వదిలేస్తారా? భయభక్తుల్లో పెట్టుకోరా మీరు? భలే అడిగారండి, ఇది మాత్రం నిజం. ఏంటండి మీరు ఆడపిల్లని మర్యాద కూడా లేకుండా ఎలా మాట్లాడతారు? మీరు ఊరుకోండి, నేను మాట్లాడతాను కదా. కృష్ణమూర్తి గారు, మీరు చెప్పండి, మా సుబ్బలక్ష్మి ఏం చేసిందని మీరు అలా మాట్లాడుతున్నారు? వదినా, నిన్ను ఒకరోజు అకారణంగా నా షాపుకు వచ్చి నా తప్పేమీ లేకపోయినా నన్ను 10 మందిలో హంతకుండని కూనికోనని నా పరువు తీసి వెళ్ళిందండి. అర్థం పర్థం లేకుండా ఏవేవో ఊహించుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడింది. ఎంత బాధపడ్డానో తెలుసా? అయినా సరే ఆడపిల్ల కదా అని సరిపెట్టుకుని వదిలేశాను. కానీ మళ్ళీ మా ఇంటికొచ్చి మా కుటుంబ విషయాల్లో తలదూర్చింది. మాకు ఏవేవో అబద్ధాలు చెప్పి మమ్మల్ని గందరగోళంలో పెట్టింది. పిచ్చెక్కిచ్చిందంటే నమ్మండి, ఆ రోజు చెంప పగలగొట్టి పంపించాను. అయినా అంతటితో ఊరుకుందా? మాకు తెలియకుండా నా కూతురు ఇంటికి వెళ్ళింది. అక్కడ నా కూతురికి అల్లుడికి మధ్యన గొడవ పెట్టి వాళ్ళ సంసారంలో చిచ్చు పెట్టిందండి. నందిని విషయమా? నేను ఒక్క క్షణం ఆలస్యంగా ఎల్లుంటే నా కూతురుని అల్లుడు కొట్టి బయటికి కంటేసేవాడు తెలుసా? ఆడపిల్లను కొడితే బాగోదని చెప్పి ఊరుకున్నాను. సుబ్బలక్ష్మి గురించి మీకెంత తెలుసో తెలియదో కానీ తను చేసే పనులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ విషయాలు మీకు చెప్తే మీరు హద్దుల్లో పెట్టుకుంటారని చెప్పిపోదామని వచ్చాను. దయచేసి మీ చెల్లెల్ని మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పండి. మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగిందంటే సహించను. ఆడపిల్లని కూడా చూడను. గుర్తు పెట్టుకోండి. చూసారా, నా చెల్లెలు అమాయకురాలు చాలా మారిపోయిందన్నారు. ఇదే నా మారిపోవడం అంటే? పద్ధతిగా ఉంటుందని మనం అనుకుంటే సరిపోదండి, అది ఉండాలి కదా. ఇంట్లో మీ ముందు పద్ధతిగా ఉన్నట్టు నటిస్తుంది. సుబ్బు, సుబ్బు! ఆ కృష్ణమూర్తిని చూడగానే లోపలికి దూరింది. అన్నయ్య, అది అసలు ఆ కృష్ణమూర్తి ఎవరు? ఆయన కుటుంబంతో నీకేంటి సంబంధం? వాళ్ళ ఇంటికి నువ్వెందుకు వెళ్తున్నావు? వాళ్ళ విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? అన్నయ్య, కృష్ణమూర్తి అంకుల్ ఎవరో కాదు, అమృత వాళ్ళ నాన్న. అమృత వాళ్ళ నాన్న?